నమస్తే వెల్కమ్ టు హెచ్7 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అక్రమంగా వెండి వస్తువులు కలిగి ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి 38 కేజీల వెండిని స్వాధీనపరుచుకున్న జీఆర్పీ పోలీసులు. బోస్ రోడ్ లో రోడ్డు విస్తరణ పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే ఏపీఎస్ఆర్టీసీ ధ్యేయం. తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ రెడ్డి. అక్రమంగా వెండి వస్తువులను తరలిస్తున్న వ్యక్తిని తెనాలి జీఆర్పీ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. తెనాలి జీఆర్పీ ఎస్ఐజీ వెంకటాద్రి తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడులోని సేలంకు చెందిన హరిరాం బాబు శబరి ఎక్స్ప్రెస్ లో మంగళవారం తెనాలి స్టేషన్ లో దిగినట్లు తెలిపారు. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉండగా అతని వద్ద ఉన్న 2 సంచులు బరువుగా ఉన్నాయని జీఆర్పీ పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఇక సంచులను తనిఖీ చేయగా 38 కేజీల వెండి వస్తువులు ఉన్నాయని పేర్కొన్నారు. హరిరాం వద్ద ఉన్న వెండి వస్తువులకు ఎటువంటి రసీదులు లేకపోవడంతో వెండి వస్తువులు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇక వాటి విలువ 38 లక్షల రూపాయలు ఉంటుందని, వెండి వస్తువులను ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్ఐ వెంకటాద్రి వివరించారు. ఉదయం సాధారణ తనిఖీల నిమిత్తము నేను మా హెడ్ కానిస్టేబుల్ మూర్తి, కానిస్టేబుల్ సురేంద్ర, శ్రీనివాస్ వెంటబెట్టుకొని నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు మధ్యవర్తులను ఇద్దరిని వెంటబెట్టుకొని తెనాలి ప్లాట్ఫామ్ నెంబర్ 4లోకి వెళ్ళగా ఒక వ్యక్తి శబరి ఎక్స్ప్రెస్ దిగి 2 బ్యాగులతో ఉండగా మాకు అనుమానం వచ్చి చెక్ చేయగా దాంట్లో ఆ 2 బ్యాగుల్లో 38 కేజీలు, సుమారు 38 కేజీలు గల వర్తు కలిగినటువంటి వెండి ఆభరణాలు కలిగి ఉన్నాడు. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టు అఫెన్స్ కనుక దీన్ని పరిగణలో తీసుకొని సరైన బిల్లులు చూపించినందున మేము అతను మా కస్టడీలో తీసుకొని అతను వస్తువులను స్వాధీనపరుచుకొని వెండి వస్తువుల్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపటమైంది. వెండి విలువ 35,10,000 రూపాయల దాకా ఉంటుంది. హరిరామ అనే సేలంకు సంబంధించిన వ్యక్తి, తమిళనాడులోని సేలంకు సంబంధించిన వ్యక్తి, ఇతను ఈ విధంగా ట్రైన్స్లో తీసుకొచ్చి ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నందున నేరంగా పరిగణించి అతను వస్తువులను స్వాధీనపరుచుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం అనేది. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడితే ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ వెండి కానీ బంగారం కానీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్లో పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పని లేదని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. సుమారు 38 కేజీల వెయిట్ కలిగినటువంటి వెండి నాణ్యములు దాని వర్త్ విలువ 35 లక్షలు ఉంటుంది సుమారు. స్థానిక బోస్ రోడ్ లోని డైమండ్ టీ స్టాల్ నుండి సీతాంబ హోటల్ సెంటర్ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధికా రమేష్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా బోస్ రోడ్ లో రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించినట్లుగా తెలిపారు. పట్టణ అభివృద్ధికి పురపాలక సంఘం చేపడుతున్న చర్యల్లో పుర ప్రజలు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. రోడ్లపై అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని, పురపాలక సంఘం నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె వివరించారు. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ పురపాలక సంఘం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా బోస్ రోడ్ లో రోడ్డుకి ఇరువైపులా విస్తరణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. డ్రైన్ దాటి ప్రజలు ఎటువంటి నిర్మాణం చేపట్టవద్దని, పురపాలక సంఘానికి వ్యతిరేకంగా నిర్మాణం చేసినట్లయితే పురపాలక సంఘం తొలగించడం జరుగుతుందని సూచించారు. నెల రోజుల్లోపు బోస్ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని అన్నారు. ఇక మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ మాట్లాడుతూ 40 లక్షల రూపాయలతో బోస్ రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లుగా చెప్పారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పురపాలక సంఘం తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్లు కె శ్రీనివాసరావు, సుబ్బారావు, అసిస్టెంట్ ఇంజనీర్లు సూరిబాబు, సునీల్ కుమార్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీరామన్ నారాయణ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, పలువురు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున బోస్ రోడ్లన్నీ 7వ వార్డు, 15వ వార్డు, 19వ వార్డు, ఈ 3 వార్డులకు సంబంధించిన ఈ బోస్ రోడ్ని ఈ రోజున శంకుస్థాపన చేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఇది ఎస్టిమేషన్ చేసి మొత్తం 40 లక్షలకి శాంక్షన్ చేసాం జనరల్ ఫండ్లోని. అలానే మీ అందరికీ తెలిసిన విషయమే, ఎంతో రద్దీగా ఉండేది ఈ రోడ్డు వచ్చేసి. ఎంత ఇబ్బందిగా ఉందంటే ప్రజలకి యాక్సిడెంట్లు జరగటాన చాలా రద్దీగా ఉండేది. కాబట్టి ఈ సమస్య అనేది మేము దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్ని వేయటం జరుగుతుంది. అలానే బురిపాలెం రోడ్లో కూడా వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది.
అలానే మీరు ఎంకరేజ్మెంట్ మరి రోడ్డు వేసినా కూడా మీరు ఈ రేకులు వేస్తా ఇలా చేస్తే మటుకు మేము దాన్ని వెంటనే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు ప్రజలందరూ గుర్తించండి, ఇది మన అందరి కోసం. మన పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు గారు, గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్లు, వార్డు మెంబర్స్ అందరూ కూడా. అందులో భాగంగానే మీరు గమనిస్తున్నారు, 4 రోజుల కిందటనే శివాజీ సర్కిల్ నుంచి గాంధీ రోడ్డు వైపు, గాంధీ పార్క్ వరకు రోడ్డుకి ఇరువైపులా రోడ్డు వర్క్ను ప్రారంభించడం అయింది. నేడు ఈ యొక్క బోస్ రోడ్లో డైమండ్ స్టాల్ దగ్గర నుంచి సీతమ్మ హోటల్ వరకు రోడ్డుకి ఇరువైపులా డ్రైన్ ఎక్కడి వరకు ఏది ఉందో అక్కడి వరకు కూడా రోడ్ను ఎక్స్టెండ్ చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది. సో 40 lakhsతో ఈ యొక్క వర్క్ శాంక్షన్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గమనించాలి, ఇదే మా యొక్క రిక్వెస్ట్, గమనిక. డ్రైను లోపలి సైడ్ వరకు టెంపరీ ఎంక్రోచ్మెంట్ కానీ అది ఎలాంటి ఎంక్రోచ్మెంట్ అయినా కూడా మీ అంతటా మీరు వెంటనే వాటిని క్లియర్ చేసుకొని ఉంటే కనుక రోడ్డు వెంటనే వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా యొక్క రిక్వెస్ట్గానే గమనించుకోండి. అలా కానీ అన్ని పక్షంలో రేపటి నుంచే అవన్నీ కూడా ఆ రిమూవల్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఈ విషయాల్లో అందరికీ ఒకటే క్లారిటీ అండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించుకోవాలి, అందరికీ ఒకటే క్లారిటీ. అండ్ ఈ రోడ్డును అతి త్వరలో మీకు అంటే ఒక 15 days 20 days ఇదిలోనే అందిస్తాము. 1 month లోపల రోడ్డును చక్కగా ఇస్తాము. కాబట్టి సహకరించాలని వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా ఈ రోజున 7వ వార్డులో ఉన్న సత్యనారాయణ ట్యాక్సీ రోడ్డు దగ్గర నుంచి సీతాంబ హోటల్ దాకా అభివృద్ధిలో భాగంగా ఈ కార్యక్రమానికి వేచేసినటువంటి మన మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి అందరికీ నమస్కారం. ఇందులో భాగంగా ఏంటంటే రోడ్డుకి 2 పక్కల మార్జిన్లో సిమెంట్ రోడ్డు వేయడానికి శాంక్షన్ అయింది. ఇది సుమారుగా 40 లక్షల రూపాయలు జరుగుతుంది. ఇందులో భాగంగా డైమండ్ టీ స్టాల్ వైపు దగ్గర నుంచి సీతాంబ హోటల్ దాకా, అట్లానే రవీంద్రబాబు హాస్పిటల్స్ రోడ్డు సెంటర్ నుంచి మన సీతాంబ హోటల్ దాకా కూడా 2 పక్కల రోడ్డు వేయడం జరుగుతుంది. మరి ప్రజలందరూ గమనించుకొని కాస్త మాకు సహకరించవలసిన కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ఏపీఎస్ఆర్టీసీ ధ్యేయమని తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. బుధవారం ఆర్టీసీ డిపోలో డయల్ యువర్ డిఎం ప్రోగ్రాం నిర్వహించి ప్రయాణికులు, ప్రజల నుండి పలు సూచనలు, సమస్యలను ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ డయల్ డిఎం ప్రోగ్రామ్ లో 16 మంది ఫోన్ ద్వారా సూచనలు తెలియజేసినట్లు తెలిపారు. తెనాలి మచిలీపట్నానికి బస్ సర్వీస్ నడపాలని, చినరావూరు పార్క్, గుంటూరుకు బస్ సర్వీస్ ఏర్పాటు చేయాలని పలువురు కోరినట్లుగా తెలిపారు. త్వరలోనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మచిలీపట్నానికి, చినరావూరు పార్కు, గుంటూరుకు బస్సు సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. ప్రయాణికుల సౌకర్యార్థం తెనాలి డిపో పలు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు రాజశేఖర్ తెలిపారు. ఈ రోజు డైల్ యువర్ ఏపీఎస్ఆర్టీసీ డిఎం తెనాలి ప్రోగ్రాము ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా సుమారుగా 16 మంది కాలర్స్ మనకి ఫోన్ చేసి వారి ఆర్టీసీ మీద ఉన్న అభిప్రాయాలను కానీ, టయాల్ని కానీ, అదేవిధంగా వారు కోరుకున్న కొత్త బస్సు సర్వీసులని అడగడం జరిగింది. దానిలో భాగంగా ఒక ప్రయాణికుడు తెనాలి నుంచి మచిలీపట్నానికి బస్సు వేయమని అడగడం జరిగింది. అది మనం కొన్ని రోజుల కిందటే ప్రపోజల్ పెట్టి ఉన్నాం. చాలా తొందరలో ప్రపోజల్ వచ్చిన తెనాలి నుంచి మచిలీపట్నానికి కూడా తెనాలి డిపో నుంచి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది చిందావూరు పార్క్ నుంచి మన గుంటూరుకి ఏదైతే చిందావూరు పార్క్ విజయవాడ ఎలా నడుపుతున్నారో చిందావూరు పార్క్ నుంచి గుంటూరు కూడా నడపమని కొంతమంది ప్రయాణికులు అడిగి ఉన్నారు. అది కూడా చాలా తొందరలో నడుపుతామని చెప్పి ఉన్నాం. ఏసీ స్లీపర్ని కూడా మనం తెనాలి డిపో నుంచి ఇప్పుడు నాన్ ఏసీ స్లీపర్ నడుపుతున్నాం. ఏసీ స్లీపర్ కూడా చాలా తొందరలో మన తెనాలి డిపో నుంచి నడపడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొంతమంది ప్రయాణికులు బస్ స్టేషన్లో స్టాల్స్ కావాలి, వాటి గురించి చెప్పమంటే వాళ్ళకి స్టాల్స్ గురించి టెండర్ ద్వారా మాత్రమే ఇవ్వగలం. ఇలాగా డైరెక్ట్ ఇవ్వడం జరగదు. టెండర్లో పార్టిసిపేట్ చేసి మీకు ఏ వ్యాపారం కావాలో ఆ వ్యాపారం ముందే చెప్పినట్లా ఆ వ్యాపారానికి సంబంధించిన బిజినెస్ ముందే పర్మిషన్ తీసుకొని
మీకు టెండర్ ద్వారా పిలవటం జరుగుతుందని వారికి వివరించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ప్రయాణికులు చేయెత్తిన బస్సు ఆపట్లేదంటే అది కూడా పరిశీలించి తప్పకుండా సర్ప్రైజ్ చెక్లో అదే రూట్లో వెళ్ళి తప్పకుండా వాటిని కూడా కంట్రోల్ చేసి మెరుగైన సౌకర్యం ప్రజలకు ఇవ్వడానికి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తరఫున శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పట్టణంలోని శానిటేషన్ సమస్య పట్ల ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ రాధికా రమేష్ పట్టణంలోని 9-10 వార్డుల్లో పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 9-10 వార్డుల్లో శానిటేషన్ సిబ్బంది కొరత కారణంగా శానిటేషన్ సమస్య తలెత్తుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వార్డులను ప్రధాన రోడ్లో స్పీడ్ బ్రేకర్లు వేయాలని స్థానికులు తన దృష్టికి తీసుకురావడం జరిగిందని వాటిని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రజల సౌకర్యార్థం పురపాలక సంఘం చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. వ్యర్థాలను కాల్వల్లో రోడ్లపై వేయకుండా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అందజేయాలని పుర ప్రజలకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ KH నిర్మల, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 9-10 వార్డులో శానిటేషన్ మీద రావడం జరిగింది. ఈ వార్డులో వచ్చేసి శానిటేషన్ అనేది కొంచెం లోపంగానే ఉంది. త్వరలోనే అది కూడా పరిష్కరిస్తామని, అదే వర్కర్స్ సమస్య ఉంటానా కొంచెం లోపంగా ఉంది. ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. అలానే ఈ వార్డుల్లో వచ్చేసి స్పీడ్ బ్రేకర్లు అడిగారు. గతంలో కూడా లెటర్లో ప్రజలు కూడా లెటర్ పెడతాం జరిగింది. త్వరలోనే ఆ సమస్య కూడా పరిష్కరిస్తామని, అలానే శానిటేషన్ కానివ్వండి, మేము ఎంతగా శానిటేషన్ మీద దృష్టి పెట్టామో మీ అందరికీ తెలిసిందే. మాతో పాటు మీ సహకారం అనేది కావాలి. ఈ వార్డుల్లోకి వచ్చేసి కొన్ని మెయిన్ ఈ డ్రైన్స్ కానివ్వండి, రోడ్స్ కానీ చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. అవి కూడా త్వరలోనే పరిష్కరిస్తామని, అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేది మా ఆశయం కూడా. అలానే కుక్కల మీద అనేది కుక్కల సమస్య అనేది రావటం జరిగింది. కౌన్సిల్లో కూడా కౌన్సిలర్లు అందరూ అడగటం జరిగింది. అలానే ఈ కుక్కల కేసు ఉంటాన ఈ కుక్కల సమస్య అనేది ఇప్పుడు దాకా కొంచెం ఆలోచించడం జరిగింది. కానీ ఈ కుక్కలు ప్రజల మీద దాడులు చేస్తున్నాయి కాబట్టి తీసుకెళ్ళి ఎక్కడన్నా షెడ్లో ఉంచి దాని ఆహారం కూడా మన మున్సిపాలిటీ తరఫునే మేము అందిస్తామని, అలానే ఈ కుక్కలను పట్టుకెళ్ళి ఏదైనా షెడ్ లాంటివి చూసి వాటిల్లో పెట్టి దాన్ని పోషిస్తామని, అలానే ఈ కుటుంబ నియంత్రణ కూడా త్వరలోనే కుక్కలకి చేపిస్తామని, ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామనేది. దివంగత సినీ నటుడు పద్మశ్రీ సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీన పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సూపర్ స్టార్ కృష్ణ కల్చరల్ వింగ్ అధ్యక్ష కార్యదర్శులు ఈదర వెంకట పూర్ణచంద్, తాడిబోయిన హరిప్రసాద్ తెలిపారు. బుధవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఈగల రెస్టారెంట్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా కళల కానాచి తెనాలి, వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ సహకారంతో సూపర్ స్టార్ కృష్ణ కల్చరల్ వింగ్ తెనాలి నేతృత్వంలో సూపర్ స్టార్ కృష్ణ సినీ పాటల గానామృతం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే జీవిత సాఫల్య పురస్కారాన్ని చేబ్రోలు మాధవరావుకి అందజేయనున్నట్లు తెలిపారు. ఇక 15వ తేదీ సాయంత్రం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు జరిగే కార్యక్రమాల్లో కళాభిమానులు, సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు విశేషంగా హాజరై జయప్రదం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి సింగారావు, దేవరపల్లి భవానీ, అయినాల మల్లేశ్వరిరావు, బడుగు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్లో ఉన్న కృష్ణ గారి అభిమానులు, కృష్ణ గారి స్నేహితులు, కృష్ణ గారి చిత్రాలంటే ఇష్టం ఉన్నవారు అందరికీ కూడా రేపు శుక్రవారం నాడు ఒక పెద్ద పండగ రోజు. ఎందుకంటే కృష్ణ గారి 2వ వర్ధంతి కార్యక్రమం కళల కాణాచి వేద గంగోత్రి ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో కృష్ణ వింగ్, కృష్ణ ఫ్యాన్స్ వారంతా కూడా కలిసి రేపు చాలా గొప్ప కార్యక్రమం తెనాలి రామలింగ కళాక్షేత్రంలో ఆ రోజున 5 గంటలకి ఖచ్చితంగా సభ ప్రారంభమవుతుంది. 6 గంటలలోపు మన నివాళులు అర్పించడానికి మన నక్క ఆనందబాబు గారు, పుద్దా వెంకన్న గారు, వాళ్ళందరూ కూడా నన్నపనేని రాజ్కుమార్ గారు, ప్రముఖ సినీ నిర్మాత మన శాఖమూరి మల్లయ్య గారు, వీళ్ళందరూ ఏం చేస్తారు. ఇదంతా కూడా మా అందరికి కూడా ఉత్తేజం. మేము చెయ్యాలి అని అనుకోగానే కృష్ణ గారి అభిమానులు అంతా కూడా ఎమ్మటే మాకు సహకారంగా బుర్రా సాయి మాధవ్ గారు, మేమున్నాము మీకు తోడుగా, మేము కూడా ఉంటాం కానివ్వండి అని చెప్పని వాళ్ళందరూ కూడా దీనికి చాలా మద్దతు
ఇస్తూ ఉన్నారు. వారందరి సహకారంతో ఆ రోజున బుర్రా సాయి మాధవ్ గారు వారందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. తప్పకుండా తెనాలి డివిజన్ల వాళ్ళు ఒక కృష్ణ గారి అభిమానులే కాకుండా బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులు కూడా. ఎందుకంటే కృష్ణ గారి ప్రతి పాట బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో గొప్పగా పాడారు. 15వ తేదీ ఖచ్చితంగా 5 గంటలకల్లా సభా ప్రాంగణానికి అందరూ వచ్చి ఈ ఆనందంలో దీనిలో మీరందరూ పాల్పంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రేపు 15 సాయంత్రం సూపర్ స్టార్ కృష్ణ గారి 2వ వర్ధంతి సందర్భంగా కళల కానాక్షి వేద గంగోత్రి వారి సహకారంతో కృష్ణ కల్చర్ వింగ్ మంచి ఆర్కెస్ట్రా మన కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణ అభిమానులు, కృష్ణ అంటే ఇష్టం ఉండే వాళ్ళు ఎవరూ లేరని మా అభిప్రాయం. కృష్ణ అంటే అందరికీ ఇష్టమే. అటువంటి ప్రజలందరూ ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి విజయవంతం చేస్తారని కోరుకుంటూ, అట్లానే మాకు ఒక మంచి ఆపర్చునిటీ ఏమిటంటే కృష్ణ గారిని మాకు కావాల్సిన రీతిలో ఏ గెటప్ అంటే ఆ గెటప్కి మేకప్ వేసి కృష్ణ గారిని ఒక అందగాడిగా ఏ క్యారెక్టర్కి సంబంధించి ఆ క్యారెక్టర్లో సృజించిన మాధవరావు గారికి మేము పురస్కారం ఇచ్చే అదృష్టం మా తెనాలికి కలగజేసినందుకు కళల కానాక్షి అధ్యక్షులు బుర్రా సాయి మాధవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. స్థానిక గాంధీ చౌక్ లోని శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో స్వామివారి 416వ జయంతి ఉత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను అర్చకులు నాగభాస్కర్ ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ స్వామివారి 416వ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గుంటముక్కల నాగార్జున మాట్లాడుతూ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి 416వ జయంతిని ఆలయంలో ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కొసన సురేంద్ర, కర్రి బ్రహ్మాజీ, చాపల ఆదినారాయణ, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి 416వ జయంతి సందర్భంగా శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయం నందు అన్నదాన కార్యక్రమం, అన్న సంతర్పణ, అన్నప్రసాదం జరుపుతూ ఈవో గారి ఆధ్వర్యంలో జరగటం చాలా ఆనందంగా ఉంది. దానికి విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి మేమందరం అభినందనలు తెలియజేస్తున్నాం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి 416వ జయంతి సందర్భంగా గాంధీ చౌక్ నందు ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం నందు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. దీనికి పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం కమిటీ వారు పాల్గొని ఉన్నారు. ప్రెసిడెంట్ అర్జున్ రావు గారు, మిగతా సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారని తెలియపరచుకున్నారు. స్థానిక నాసర్పేటలోని అఖిలాంధ్ర సాధు పరిషత్ ఆశ్రమం నందు చతుర్మాస దీక్ష కార్యక్రమం, పూర్ణాహుతి కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాధువులు, పలువురు ఆధ్యాత్మికవేత్తలు భక్తులను ఉద్దేశించి ప్రవచనం చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన పట్ల మక్కువ పెంపొందించుకోవాలని సూచించారు. జ్ఞానం, విజ్ఞానం అందించే ఆధ్యాత్మికత పట్ల అవగాహన పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు పరవిద్యానందగిరి మాతాజీ, శుద్ధ చైతన్యానందగిరి స్వామి, సూర్య భాస్కరేంద్ర సరస్వతి స్వామి, తుకారాం జగదీశ్వరానందగిరి స్వామి, అఖండ నందగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి ఏమి కోరికలు లేవు కాబట్టి వారిని వినియోగించుకోవడానికి మన బుద్ధి సద్బుద్ధిగా పనిచేయాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి విశ్వనాథ భగవానుడు, అలాగే కృష్ణ పరమాత్మ మనందరికీ ఆరోగ్యాలతో పాటు ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాలి. ఇది ఆత్మజ్ఞాన స్థానం కాబట్టి అందరూ రండి, చక్కగా వినండి, చక్కగా లాభాన్ని పొందాలి. మనందరం కూడా పొందాలి. నాతో పాటు అందరం కూడా ఈ జ్ఞానాన్ని పంచుకోవాలని కోరుకుంటూ హరి ఓం.
ఇది అఖిలాంధ్ర సాధు పరిషత్ భావనము. సాధు మహాత్ములందరూ కూడా సత్సంకల్పంతో ఈ పరిషత్తుని ఏర్పాటు చేసి 1965 సంవత్సరంలో దీనిని నిర్మించడం జరుగుతుంది. ఈ పరిషత్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దానికి కార్యస్థలంగా ఉండాలని ఈ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ దేవతామూర్తిని ప్రతిష్ఠింపజేసి ప్రతి భక్తుడికి కూడా ఆధ్యాత్మిక వెలుగును ప్రసాదింపజేయాలని మహానుభావుల యొక్క సంకల్పంతో నిర్మించారు. ఆ సంకల్పాన్ని నెరవేర్చుతూ ఇది కొనసాగుతూ ఉంది. 60 సంవత్సరాలు ఇప్పుడు జరుగుతుంది. ఆ 60వ సంవత్సరంలో ఈ చాతుర్మాస్య కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ చాతుర్మాస్య కార్యక్రమం యొక్క పూర్ణాహుతి ఈరోజు, ఈ పూర్ణాహుతి సందర్భంగా ఇక్కడ సత్సంగం నడుస్తుంది. భక్తులందరూ కూడా విచ్చేశారు. ఒక సభామండపం నిర్మించడం జరుగుతుంది. దానికి కూడా భక్తులందరూ సహకారం చేస్తున్నారు. మీ అందరూ ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది ఈ లోకంలోనూ పరలోకంలో 2 లోకాల్లోనూ సుఖాన్ని పొందాలని చెప్పి కోరుతున్నాము. హరి ఓం తత్సత్. ఓం. ఇప్పుడు సప్త ఋషులు ఒక ఊరికి వచ్చి అక్కడ ఒక సత్రంలో కాలక్షేపం నడుస్తూ ఉన్నప్పుడు ఇతడు వెళ్ళి అతడికి ఈ నారదుడు అనే పిల్లవాడు వెళ్ళి సప్తఋషులకు సేవ చేశాడు. సేవ చేయటం వల్ల వాడు కరుణించి వెళ్తూ వాడికి ఏదో మంత్రం ఇచ్చాడు. ఆ మంత్రాన్ని సాధన చేసి అతడు తదనంతర కాలంలో మహర్షి నారదుడు. సో మహాత్ముల యొక్క సహచర్యం. నేను జన్మ మరణాలు లేనటువంటి పూర్ణమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అనే భావన మనకు రాదు కాబట్టి, చెప్పినా కానీ ఎక్కదు కాబట్టి పునః శ్రవణం కుర్యాత్. ఏమండి, మరలా శ్రవణం చెయ్యాలి. కనుక ఆ శ్రవణ భాగ్యాన్ని మీ ఊరిలో ఉండే వరకు ఈ చాతుర్మాస్య వ్రతం, ఈ నడిచేటువంటి అఖిలాంధ్ర సాధు పరిషత్ భవనం మీకు ఆ సౌకర్యాన్ని సదుపాయాన్ని కలిగిస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా కృతజ్ఞులు కావాలని వేడుకుంటూ ఉన్నాము. లోకా సమస్త. వంట గ్యాస్ వినియోగంలో వినియోగదారులకు మరింత మెలకువలను తెలియజేసేందుకు గాను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సూచనల మేరకు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కోగంటి శివయ్య హైస్కూల్లో రేపటి పౌరులైన విద్యార్థులకు వంట గ్యాస్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కోగంటి శివయ్య హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు రాజ్రెడ్డి అధ్యక్షతన శ్రీ సత్యనారాయణ ఇండియన్ గ్యాస్ ఎంటర్ప్రైజెస్ వారు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఐఓసీఎల్ కంపెనీ వారు డిజిటల్ వీడియో ద్వారా వంట గ్యాస్ వినియోగంలో మెలకువలను తెలిపారు. శ్రీ సత్యనారాయణ ఇండియన్ గ్యాస్ ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్ ఎంవి మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు వంట గ్యాస్ వినియోగంలో తగు సూచనలు చేశారు. గౌరవ అతిథులుగా పాల్గొన్న గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ పావులూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ ఇండియన్ గ్యాస్ కంపెనీ సిబ్బంది మాధవిలత, జేమ్స్, జయరావు, ప్రదీప్, ఖాదర్ భాష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంతైంది మేడం? మీరు గమనించే ముందు మీ ఎదుట ప్రీ డెలివరీ చెక్ చేస్తాను. ముందుగా ఏవి చెకప్ చేయకుండానే సిలిండర్ మాకు డెలివరీ ఇవ్వడానికి తీసుకొస్తారా? అన్ని రకాల సేఫ్టీ చెక్ చేస్తాం మేడం, కానీ ఇది సేఫ్టీగా ఉపయోగించడానికి రెడీగా ఉందని మీకు తెలియడం కోసం మళ్ళీ ఇంకొకసారి చెక్ చేస్తాం మేడం. 2 నిమిషాలు ఎక్కువ టైం తీసుకోండి మేడం, అంతా మీ సేఫ్టీ కోసమే. అవును మేడం, ఇది గ్రాస్ వెయిట్. గ్రాస్ వెయిటా? అంటే సిలిండర్ తో కలిపి వెయిట్ అన్నమాట. ఈ సిలిండర్ లో గ్యాస్ నిండుగా ఉంది, ఇక్కడ వెయిట్ రాసి ఉంటుంది చూడండి మేడం. మేడం, మీ అనుమతితో సీల్ తీసేసి లీక్ డిటెక్షన్ టెస్ట్ చేయొచ్చా? చేయండి. లీక్స్ ఏమి లేవు మేడం. ఓకేయా? కరెక్ట్ గా ఉంది మేడం. ఇప్పుడు ఒకసారి ఓరియం టెస్ట్ చేస్తాను. చేయండి.
బాగుంది మేడం, అన్నీ సరిగ్గా ఉన్నాయి మేడం. ముందుగా నమస్కారం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సారథ్యంలో పౌరులందరినీ ఈ గ్యాస్ సిస్టమ్ మీద, అలానే స్టవ్ సిస్టమ్ మీద, రెగ్యులేటర్ సిస్టమ్ మీద అవగాహన కల్పించే నిమిత్తం ఇవాళ కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థులను ఉద్దేశించి ఒక చక్కటి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో ముఖ్యంగా స్టవ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, రెగ్యులేటర్ని ఎట్లా వాడాలి, సిలిండర్ని ఎట్లా వాడాలి, బాయ్ వచ్చినప్పుడు ఎట్లా ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, అందులో ఉన్న మెళకువలు ఎలా తెలుసుకోవాలి, మధ్య మధ్యలో ఆ రెగ్యులేటర్లో నైట్ టైంలో ఆఫ్ చేయటం ఎట్లా, అవసరం లేనప్పుడు కట్టేయటం ఎట్లా, ఈ పద్ధతులన్నీ కూడా ఈ పాటించాలని, ముఖ్యంగా నోస్ అంటే ఆ రబ్బర్ పైపు దాన్ని సురక్ష వాళ్ళదే వాడాలని, దాన్ని సంవత్సరానికి ఒకసారి మార్చాలని, కావాల్సినటువంటి మెళకువలన్నీ కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు కొన్ని సూచనలు సలహాలు చెప్పడం జరిగింది. ఈ రోజున ఈ సదస్సులో పిల్లలందరూ విని దీన్ని మా పేరెంట్స్కి చెప్తామని ఈరోజు ప్రతిజ్ఞ చేయటం కూడా చాలా ముదావహం. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరెన్నో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు నిర్వహిస్తారని చెప్పి హామీ ఇస్తూ ధన్యవాదాలు. ఆల్ ఇండియా మొత్తం కూడా అన్ని స్కూళ్ళల్లో 1,00,000 మంది పైగా విద్యార్థులకు సేఫ్టీ చెక్స్ మనం స్టవ్ వాడుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గురించి ఈ కార్యక్రమం పెట్టాం. దాంతోపాటు ఒక వీడియో కూడా వేసాం. ఆ క్లాస్లో జరిగింది. ఇక్కడ వర్షం రావటం ఒకటి లేట్ అయిపోయింది, టైం అయిపోయినందువల్ల ఈ అనుకున్నటువంటి కార్యక్రమాన్ని మేము పూర్తి చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాము. కాబట్టి మీకు అన్ని విషయాలు తెలుసు, మీకు ఏమైనా తెలియకపోతే మా కంపెనీకి వచ్చిన కనుక్కొని తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి మీ హెడ్ మాస్టర్ రాజారెడ్డి గారికి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి బృందానికి కూడా మా స్కూల్ తరఫున, మా పిల్లల తరఫున, మా స్టాఫ్ తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకెలాంటి కార్యక్రమాలు తెలుసుకుని అనేక విషయాలు ఇండియన్ గ్యాస్ గురించి తెలుసుకోవాలంటే మా కంపెనీకి రమ్మని చెప్పేసి మురళీకృష్ణ గారు తన సహృదయంతో ఆహ్వానించారు కనుక మాస్టర్ ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దుగ్గిరాలలో ప్రవాసాంధ్రులు డాక్టర్ చింతమనేని పిచ్చయ్య చౌదరి, నిర్మల చౌదరి దాతల సహకారంతో నిర్మించిన సద్గురు శుభవేదికను బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిపూర్ణానంద స్వామి హాజరై శుభవేదికను ప్రారంభించారు. తొలుత స్వామికి మేళతాళాలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం శుభవేదిక ప్రాంగణంలో ఉన్న వినాయకుని విగ్రహాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆవిష్కరించారు. ముఖ్యంగా ఏర్పేడు విమలానంద స్వామి ఆశ్రమమైన వ్యాసాశ్రమానికి అనుబంధంగా శుభవేదికను గ్రామంలో ఏర్పాటు చేశారు. మొత్తం 35 లక్షలతో ఆశ్రమాన్ని నిర్మాణం చేపట్టగా చింతమనేని అప్పమాంబ జ్ఞాపకార్థం కుమారుడు డాక్టర్ చింతమనేని పిచ్చయ్య చౌదరి, నిర్మలా చౌదరి దంపతులు బంధువుల సహకారంతో 20 లక్షలు అందించగా మిగిలినవి పలువురు దాతలు అందజేశారు. భవన నిర్మాణాన్ని మహిళా మండలి అధ్యక్షురాలు జంపాల కుసుమకుమారి పర్యవేక్షించారు. గ్రామంలోని మహిళలు పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి రాయల్ గ్యాస్ అధినేత నన్నపనేని నాగేశ్వరరావు, తెదేపా మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మండల బీజేపీ అధ్యక్షులు పసుపులెట్టి గణేష్, పార్టీ సీనియర్ నాయకులు వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, గద్దె వాసు, అంశ మారుతి ప్రసాద్, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి అనుగ్రహ భాషణ చేశారు. శుభవేదిక ప్రాధాన్యతను నాగేశ్వరరావు, గణేష్లు వివరించారు. మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. శ్రీ సద్గురుదేవుల దివ్యానుగ్రహముతో దేవదేవుని చింతించు దినము ఏ రోజున మీరు చక్కగా దైవ చింతన, దైవ కార్యక్రమాలు జరుపుకుంటారో తదేవ సుదినం అని భాగవతం మనకి తల్లిలాగా చెబుతూ ఉన్నది. మన జీవితం ధన్యం కావాలి అని అంటే భగవంతుడు 5 అమృతాలు మనకు అందిస్తున్నాడు. ఒకటి మత్కర్మ కృత్, మీరు ఉద్యోగం కానీ, వ్యవసాయం కానీ, ఇంటి పనులు, వంట పనులు ఏది చేస్తున్నా కూడా వర్క్ ఈజ్ వర్షిప్. మీరు చేసే పనిని భగవంతుని పూజగా చేసుకుని మాట్లాడే దేవుడిగా, మాట్లాడే దేవతలుగా మారిపోవాలి. మరి ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మామూలుగా దుగ్గిరాల గ్రామానికి తగ్గట్టుగా కళ్యాణ మండపాలు కానీ, సమావేశ మందిరాలు కానీ లేవు. ఈరోజు ఇక్కడ సద్గురు ఓపెన్ చేయటం
ముఖ్యంగా దంపాల కుసుమ్ కుమార్ గారు 87 ఏళ్ల వయసులో కూడా ఎంతో కష్టపడి ఇది సాధించారు. ఇది ఒక ఆశ్రమ స్థలము. దాన్ని అందరూ ఎవరో మామూలుగా డోనర్స్ని బట్టి దాన్ని బట్టి దాదాపు 40 లక్షల పైన ఖర్చు పెట్టి ఇక్కడ ఇది ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆమెలో ఉన్న పట్టుదల మాకు స్ఫూర్తి అన్నమాట. నమస్తే. ఈరోజు దుగ్గ్యాల గ్రామంలో విమలానంద ఆశ్రమము ప్రారంభ మహోత్సవానికి ఏడ్పేరు మలయాళం స్వామివారు 3వ పీఠాధిపతి గారైన పరిపూర్ణానంద గారు విచ్చేయటం చాలా శుభసూచకం. వీరి పరంపరలో ఎంతోమంది పిల్లలు మరియు పెద్దవాళ్ళు ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సంస్కృతి సంప్రదాయాలని కాపాడుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నో మంది పీఠాధిపతులని అలాగే ఈ వ్యవస్థని నిర్మిస్తూ కాపాడుతూ జరుగుతూ ఉంది. మన దుగ్గ్యాల గ్రామంలో 1974లో ఈ విమలానంద ఆశ్రమానికి స్థలము సేకరించడం జరిగింది. దానికి ఈరోజు ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మించి రేపు జరగబోయే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ముందంజగా ఉండటం ఈ దుగ్గ్యాల గ్రామానికి చాలా సంతోషకరంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పవిత్ర కార్తీక మాస ప్రాధాన్యతను చాటుతూ తెనాలి పట్టణానికి చెందిన అన్నమాచార్య సంకీర్తన బృందం సభ్యులు అన్నవరంలోని శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారి ఆలయ ప్రాంగణంలో తమ సంకీర్తన కార్యక్రమం నిర్వహించి అందరి అభినందన అందుకున్నారు. తెనాలి పట్టణానికి చెందిన అన్నమయ సంకీర్తన బృందం నిర్వాహకులు కొండపి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం అన్నవరం దేవస్థానంలో అన్నమయ గీతాలతో 2 గంటల పాటు నిర్వహించిన భక్తి గీతాల బృందగానం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సంకీర్తన గాన కార్యక్రమంలో కొండపి వసుంధర, మారా లలిత కుమారి, మాజేటి వాసవి, జి లక్ష్మీకుమారి, నంబూరు వినతి, లక్కరాజు కనకదుర్గ, కమ్మంపాటి లలిత కుమారు బృందగానానికి పెద్దిరాజు వాయిద్య సహకారం అందించారు. హజరత్ బాబు సుబానీ గ్యార్మీ జెండా పండుగ వేడుకలను పినపాడులో మంగళవారం సాయంత్రం ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముస్లిం సాంప్రదాయ హజరత్ బాబు సుబానీ గ్యార్మీ జెండా పండుగ వేడుకలను మంగళవారం రాత్రి స్థానిక పినపాడులో ఘనంగా నిర్వహించారు. స్థానిక మసీద్ నుండి ఆహ్లాదభరిత వాతావరణంలో ముస్లిం యూత్ ఆధ్వర్యంలో జెండా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. పురవీధుల్లో గ్యార్మీ జెండా యాత్రను సాంప్రదాయ రీతిలో నిర్వహిస్తూ మత పెద్దలు, యువత ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అప్పులు తీసుకొని ఆ అప్పులు చెల్లించకుండా అప్పిచ్చిన వారిపై సైనిడ్ ప్రయోగం చేసి వారి మృతికి కారకులైన కేసులో జైలు శిక్ష అనుభవించి బెయిల్పై తెనాలి పట్టణానికి విచ్చేసిన తల్లి కూతులకు స్థానిక ఎడ్డలింగయ్య కాలనీలో చేదు అనుభవం ఎదురైంది. స్థానిక ఎడ్డలింగయ్య కాలనీలో ఉంటున్న రమణమ్మ కూతురు వెంకటేశ్వరి ఇరుగు పొరుగు వారి వద్ద నుండి అప్పులు చేసి చెల్లించకుండా సైనిడ్తో అప్పు ఇచ్చిన వారిని హతమార్చిన కేసులో రిమాండ్కు జైలుకు వెళ్ళొచ్చారు. 2 రోజుల క్రితం బెయిల్పై బయటికి వచ్చిన ఆ తల్లి కూతుళ్లు ఎడ్డలింగయ్య కాలనీకి వెళ్ళగా కాలనీవాసులు ఆ తల్లి కూతులను ప్రతిఘటించారు. ఈ పరిస్థితుల్లో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న వెంకటేశ్వరి తనపై కాలనీలో ఉన్న కొందరు దాడి చేసినట్లు ఆరోపించారు. 3 టౌన్ పోలీసులు ఈ కేసులో కాలనీవాసులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కాలనీవాసులు కూడా ఆ తల్లి కూతురును చూస్తుంటే భయంగా ఉందని వారిని కాలనీ నుండి ఖాళీ చేయించాలని కోరుతున్నారు. మొత్తానికి సైడ్ మహిళా కిల్లర్స్గా ముద్రపడిన మహిళా నేర చరిత్ర మహిళా సమాజానికి తీరని మచ్చనే చెప్పాలి. నా పేరు వెంకటేశ్వరి అండి. ఎడ్లింగి కాలనీ తెనాలి. పేరుతో వచ్చి 4 రోజుల నుంచి ఇంటికి వెళ్లకుండా పిల్లల్ని పెట్టుకొని రోడ్డు మీద ఉంటున్నామండి. వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉండలేక పొద్దున ఇంటికి వెళ్ళాం. మా ఇంటికి పడుకొని ఉంటే వచ్చి తలుపులు పగలు కొట్టేసి తలకే పగలు కొట్టారు. పిల్లల మీదకి వెళ్తుంటే ఇంక నేను అడ్డు వచ్చేసరికి నన్ను గోడకేసి గుద్ది బాగా కొట్టి కింద కూడా చేతులు పెట్టి కర్రలతో కొట్టారు. ఇంటికి రావద్దు, మీరు పక్కన వాళ్ళని చంపుతున్నారని. కానీ మాకే సంబంధం లేదండి. బెయిల్తో బయటకు వచ్చాం మేము. నా పిల్లల కోసం పిల్లలు ఎక్కడ ఉంటారని మా ఇంటికి మేము వెళ్ళాము. సైనైడ్ కేసు అండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అక్రమంగా వెండి వస్తువులు కలిగి ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి 38 కేజీల వెండిని స్వాధీనపరుచుకున్న జీఆర్పీ పోలీసులు. బోస్ రోడ్ లో రోడ్డు విస్తరణ పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే ఏపీఎస్ఆర్టీసీ ధ్యేయం. తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.